హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం ఒక కస్టమ్ డొమైన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఆ డొమైన్ని మన బ్లాగర్ బ్లాగ్కి ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కస్టమ్ డొమైన్ని గూగుల్ బ్లాగ్ స్పాట్కి ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో అందుకోసం మన ల్యాప్టాప్కి షిఫ్ట్ అయిపోదాము. ఈ వీడియో ఆల్రెడీ చేసినటువంటి బ్లాగ్ విజయ్ టెస్టింగ్ డాట్ అనేటువంటి బ్లాగ్కి మన బ్లాగ్ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి బ్లాగ్ని ఎలా లింక్ చేయాలనే దాని గురించి తెలుసుకుంటాం. సో ముందు నేను బ్లాగ్ డాట్కామ్కి లాగిన్ అవుతున్నాను. సో ఇది నా యొక్క బ్లాగ్ సంబంధించిన డైవర్డ్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఫ్రీనమ్ అకౌంట్ ఆల్రెడీ మనకు వచ్చింది కదా, దాన్ని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఫ్రీనమ్, సో సైన్ ఇన్, ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్. సో ఇక్కడ మనకి సర్వీసెస్ అని ఉంటుంది. సో సర్వీసెస్ మీద క్లిక్ చేసి మనకి మై డొమైన్స్ అని సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి, మై డొమైన్స్. సో ఇక్కడ మనకి సో మన దగ్గర ఉన్నటువంటి మనం ఎన్ని డొమైన్స్ అయితే రిజిస్టర్ చేసుకుంటే అన్ని డొమైన్స్ అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మేనేజ్ డొమైన్ ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మేనేజ్ ఫ్రీనమ్ డిఎన్ఎస్ ప్లస్ దీనిపై క్లిక్ చేయాలి మనం. సో దీనిపై క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫస్ట్ స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని రికార్డ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక నిమిషం. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని రికార్డ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది. సో ఏ అని. సో నేను మొత్తం మనకి 6 రికార్డ్స్ కావాలి. సో నేను 6 రికార్డ్స్ని యాడ్ చేస్తున్నాను. 3, 4, 5, 6. సో ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ రెండింటిని సీనియం కింద చేంజ్ చేయాలి. సీనియం. సో ఇప్పుడు బ్లాగర్లోకి వచ్చి సెట్టింగ్స్, ఇక్కడ మనకి బ్లాగ్ అడ్రస్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి సెటప్ ఏ థర్డ్ పార్టీ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఏమిటి బ్లాగ్ డొమైన్ బ్లాగర్ విజయ్ టెస్టింగ్ డాట్ టీకే. సో ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేస్తే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. సో బ్లాగ్స్ మే నాట్ బి హోస్టెడ్ www. బ్లాగర్ విజయ్ టెస్టింగ్ డాట్ టీకే సేవ్. సో మా ఇది ఏంటంటే మన యొక్క సీనియమ్స్ అనేవి మన యొక్క వెబ్ రిజిస్టర్తో లింక్ అయ్యి లేవని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ www అనేది కదా, సో దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ రికార్డ్, సో ఇందులో మనం నేమ్ ఇక్కడ www ఇవ్వండి. ఇక్కడ టార్గెట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇక్కడ మనకి ghs.google.com ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి కాపీ చేసుకుని దీన్ని పేస్ట్ చేయండి. తర్వాత అదేవిధంగా సెకండ్ దాంట్లో కూడా మనకి ఇక్కడ ఇలా ఉంది కదా. సో దీన్ని కాపీ చేసుకోండి. సో ఫస్ట్ 2 లైన్స్ ప్రతి బ్లాక్కి కామన్ ఉంటాయి. సో ఈ సెకండ్లో ఉన్నటువంటి ఈ సెకండ్ లైన్లో ఉన్నటువంటి 2 డీటెయిల్స్ ఏంటి అంటే ప్రతి బ్లాక్కి చేంజ్ అవుతుంటాయి. సో ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకటి ఇవి కాపీ పేస్ట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఓకే. సో ఇక్కడ వరకు మనకి సీనియం సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోయింది. ఇక్కడ ఏ అని ఉంటుంది. సో వీటిలో ఏం చేయాలి అంటే సో బ్లాగింగ్ సంబంధించినటువంటి సెట్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి లింక్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఐపీ అడ్రస్ని మనం రికార్డ్స్ని మనం కాపీ పేస్ట్ చేయాలి. ఓకే. సో మొత్తం 4 రికార్డ్స్ ఉంటాయి ఇవి. సో మొత్తం అంతా కామన్గా ఉంటుంది. మధ్యలో ఉంటుంది 32. సో అది మాత్రమే చేంజ్ అవుతాయి. 2 to 1 సెట్ అవుతాయి. అంటే మనం దీన్ని ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ తీసుకున్న కస్టమ్ డొమైన్ని గూగుల్ హోస్టింగ్కి లింక్ చేస్తున్నాం బ్లాగర్కి.
సో సేవ్ చేంజెస్. సో ఇప్పుడు సేవ్ చేంజెస్ కొట్టేస్తారు మీరు, ఈ రికార్డ్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ వీటికి ఇచ్చినటువంటి ఈ యాడ్ రికార్డ్స్ నేమ్ ఏంటంటే ఎంటీగా వచ్చేసింది. సో వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో రికార్డెడ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేవ్ చేయండి. సేవ్. సో 1 minute టైం తీసుకుంటుంది బ్లాగర్ విజిట్ టెస్టింగ్ డాట్ టీకే. లేదా ఒకసారి రిఫ్రెష్ చేయండి. బేసిక్ సెట్టింగ్స్, ఈ పేజ్, థర్డ్ పార్టీ www.bloggervideotesting.tk. సో సీనియర్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చాం కదా. సో అరౌండ్ చూపిస్తున్నాకి సెట్టింగ్ ఇన్స్ట్రక్షన్స్, సో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గానే ఇచ్చాము. సేవ్. ఓకే, మనకు సేవ్ అవడానికి ఒక 2-3 minutes టైం పడుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి బ్లాగ్ విజిట్ టెస్టింగ్ డాట్ కామ్ అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఒకసారి సేవ్ చేసాం కదా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. సో రిఫ్రెష్ చేసిన తర్వాత బ్లాగ్ని న్యూ బ్లాగ్ని క్లిక్ చేసి మనకి సో మన యొక్క డొమైన్ ఏదైతే ఉందో, సో www.bloggervideotesting.tk. సారీ, www కంపల్సరీ మెన్షన్ చేయాలి. డిఫాల్ట్గా HTTPS తీసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం HTTPS అవైలబిలిటీ ఇచ్చాం కదా. సో ఇది నో పెట్టి సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. చూసారా, మీ బ్లాగ్ అనేది లింకప్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ని రూపాయి కూడా స్పెండ్ చేయడం మనం క్రియేట్ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన బ్లాగ్ని కస్టమ్ డొమైన్కి లింక్ చేసుకోవచ్చు. అంటే డొమైన్ నేమ్ అనేది కస్టమ్ డొమైన్ ఉంటుంది. సో వాడుకునే ప్రాసెస్ అంతా కూడా బ్లాగర్ దగ్గర ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.